వాస్తవం. కాబట్టి ఈరోజు మీరు గ్రౌండ్ లో ఉన్నారంటే మీరు మంచి అలవాట్లతో ఉన్నారని అర్థం. వెరీ గుడ్. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే మీరు ఈరోజు గ్రౌండ్ లో ఆడరు. డ్రగ్స్ అనేది చాలా డేంజర్. ఎవరు కూడా ఈ డ్రగ్స్ అనేది తీసుకోవద్దు. ఇట్లా మీలాగా హ్యాపీగా స్పోర్ట్స్ ఆడాలి, చదువుకోవాలి, మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? రోజు చెప్పాలి. లంచ్ తర్వాత చిన్నోడైనా కానీ ఇట్లా చెప్పాడు. ఇంకా డ్రగ్స్ వల్ల ఏమేమి నష్టాలు ఉంటాయి చెప్పాలి మీరే. బ్రెయిన్ కాజెస్ అవుతాయి. బ్రెయిన్ కాజెస్. ఇగో ఇక్కడ పెడుతున్నాం. ఇగో డ్రగ్స్ వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే దాడి చేసే ఆలోచన వస్తుంది, ఒత్తిడి పెరుగుతుంది, సంతోషంగా ఉండరు, లోన్లీగా ఉండాలనుకుంటారు, ఆందోళన, నిద్ర సరిగ్గా రాదు, ఇక కళ్ళు ఎనబడతాయి, ఏకాగ్రత ఉండదు, అతిగా ఆలోచించడం జరుగుతుంది. ఇంకా పరీక్షల్లో ఫెయిల్ అవుతారు, బరువు తగ్గుతారు, అంత పీక్కపోతే ఇట్లా సన్నగా. ఇంకా స్నేహితులకు దూరంగా ఉంటారు. ఇక డ్రగ్స్ కలవడానికి ఫ్రెండ్స్ ఎందుకు, ఆటలు ఎందుకు, ఇక డ్రగ్స్ ఫ్రెండ్స్ అయిపోతుంది సత్యంత వరకు. అదే ఇంకా ఇక్కడ ఏముంది, కుటుంబానికి దూరంగా ఉండడం, కుటుంబంతో కొట్లాటలు పెట్టుకోవడం. ఇంకా హార్ట్ బ్రేక్, ఇక ముఖం వికారంగా అవుతుంది, దోపిడీ చేయాలని ఆలోచన వస్తాయి. డ్రగ్స్ కొనాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఏం చేయాలి? దొంగతనాలు చేయాలి, చీటింగ్ చేయాలి, మోసం చేయాలి. అది ఇంకొకటి లాస్ట్ దొంగతనాలు జరిగినాక ఏమైతాం? జైలుకి పోతాం. ఇక లాస్ట్ డెత్. కాబట్టి ఈ డ్రగ్స్ వలన ఇన్ని నష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. ఇప్పుడు అందరూ గట్టి చెప్పాలి, బాయ్కాట్ డ్రగ్స్, బాయ్కాట్ డ్రగ్స్. Say yes to life. Say no to drugs. Say no to. Say no to. Say no to. ఇంకా చెప్పాలి. నశించాలి, 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 నశించాలి. డ్రగ్స్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా డ్రగ్స్ మహమ్మారి అనేది నశించాలి. దీనికి మనమంతా ఏం చేయాలి? ఫైట్ చేయాలి. ఎక్కడైనా డ్రగ్స్ అమ్మే వాళ్ళు కనిపిస్తే ఏం చేశారు మీరు? పోలీసులకు చెప్తాం. ఏ నెంబర్ కాల్ చేస్తాం? 100 చేసినా సరే 1120. ఇప్పుడు డ్రగ్స్ ఇక్కడ చూడండి, ఈ డ్రగ్స్ వల్ల బ్రెయిన్, లివర్, హార్ట్, కిడ్నీ అయిపోతుంది. ఇప్పుడు మీ కాలనీలో అలా ఎవరైనా డ్రగ్స్ అమ్మితే మీరు ఏం చేస్తారని పోలీసులకు కాల్ చేస్తారు. మీటింగ్ తీసుకొని దాని దూరం ఉండాలి అని చెప్తాం. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా డ్రగ్స్ అమ్మే పిల్లలు ఉన్నారా? ఇప్పుడు మన దేశానికి యువత అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలోనే వాళ్ళనే అత్యధిక యువత ఉన్న దేశం ఏది? ఇండియా. కాదా? అయితే మన భారతదేశ యువతని, భారతదేశ అభివృద్ధిని దెబ్బతీయడానికి ఈ కొన్ని విదేశీ శక్తులు డ్రగ్స్ రూపంలో యువతపై అటాక్ చేస్తున్నాయి. అర్థమవుతుందా? ఇది ఇండైరెక్ట్ అటాక్ అన్నమాట. కాబట్టి దీనికి యువత అంతా పోరాడి, యువత డ్రగ్స్ తీసుకోకుండా మనం అంతా చైతన్యవంతంగా పోరాడాలి. ఓకే, ఒక్కసారి మరొకసారి, ఐ హేట్ డ్రగ్స్.
స్టడీ ఐ లైక్ స్టడీ. ఓకే, ఒక చిన్న వాక్ అందరితోటి ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మన అన్న ఏం పేరు గురువు మాట్లాడాల్సిందే కోరుతున్నాము. బ్రదర్ గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు డ్రగ్స్ గురించి సార్ ఇంతమంది చెప్పింది కదా, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీకు డ్రగ్స్ అనేది ఎట్లుంటుంది అంటే చిన్న ప్యాకెట్ ఉంటుంది, ఎట్లుంటుందో అది తెలియదు కదా. తీసుకున్న వాళ్ళ ముఖముల ఆలోచన, వాని గ్లోనెస్, తర్వాత వాని ఎక్స్ప్రెషన్ మనం ఎట్లా గుర్తుపట్టాలంటే, వాడు డ్రగ్స్ తీసుకున్నాక సపరేట్గా మీలో నుంచి పక్కకు వెరైటీగా వాని ముఖముల ఎట్లా కనిపిస్తుంది అంటే నా అంత శక్తి ఎవరికి ఉండదు అన్నట్టు వాడిగా మొత్తం ఒక్క డ్రగ్స్ తీసుకున్నాడంటే ఒక 30 మందిని వాడు నా అంత హీరో ఇవ్వడానికి కనిపిస్తుంది. ముఖముల గ్లోనెస్ ఎట్లుంటుంది అంటే వాడు అరే నిన్ను ఇప్పుడు నేను ఏమో చేస్తా చూడరు అన్నట్టు ఉంటాడు. అప్పుడు మనం గుర్తుపట్టాలన్నట్టు. సో అందు గురించనే మీరు అది ఒక్క డ్రగ్స్ తీసుకునే వాళ్ళు డెఫినెట్ వేరే తీరుకుంటారు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ కు మనం అందరం చాలా కృతజ్ఞతలు చెప్పాలి. కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ యొక్క అవగాహన చేసినందుకు చాలా ధన్యవాదాలు చెప్పాలి. నశించాలి నశించాలి.